గుండె చేతిన బిడ్డకి తండ్రి దగ్గరకు చేరి, ఎందుకు భయపడుతుందో పిచ్చిదాను, నేనున్నాను. తల్లిదండ్రులు విడిచిన గాని తాను విడువడెప్పుడు మమ్ము, తల్లిదండ్రులు మరచిన గాని తాను మరువడెప్పుడు మమ్ము, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూతరికి వచ్చు, ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహపరములలో లేడన్నా. నానాని కేకేస్తే, అయ్యా తండ్రి దేవాని కేకేస్తే, ఓయ్ నేనున్నా, పిలుపుకి ఓహో అని పలుకుతా, ఆ ఓహో అనుకుంటూ వస్తాడంట. బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడు. నేనున్నానను అనే మాట మీకు తేలిగ్గుందేమో, నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాట. అదే కదా కావాల్సింది. నేనున్నా నీకేమైంది. నా దగ్గర కూడా గుండె చేతులు వచ్చిన వాళ్ళకి అదే డైలాగ్ చెప్తా నేను. యేసయ్య ఉన్నాడు, నేనున్నాను తల్లి, నువ్వు చావాల్సిన అవసరం ఏముందిరా, మందిరం ఊడ్చుకుంటానైనా బతకొచ్చమ్మా, ఎందుకురా ఆత్మహత్య, ఎందుకురా చావు, అందరూ వదిలేసిన సన్నిధిలో నువ్వు బతకొచ్చమ్మని ముందు ధైర్యం ఇస్తా. యథార్థంగా నిజంగా బాధితులైతే చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది ఆవేశంతో వస్తారు, అలాంటి వాళ్ళకి ముందు ధైర్యం చెప్పే మాట చెప్పినప్పుడు మనసు శాంతించినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. నిజంగా ఏ ఆదరణ లేని వాళ్ళని చేర్చుకొని ఆదరించిన అనుభవాలు ఉన్నాయి. సన్నిధిలో అలాగున్న అనేక మంది బతుకుతున్నారు, ఇంకా బతికిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నేనున్నాను అంట. ఆయన చెప్పినట్లుగా నువ్వు కానీ అడుగులు వేస్తే ఏ ఆపదైనా సరే నీవు మొర్ర పెట్టగా ఆయన ఇదిగో నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చూడు మళ్ళీ చెప్తున్నాడు ఇంకొన్ని. ఏమంటున్నాడు? ఇతరులను బాధించుట. అబ్బాయ్, భార్యనే కానీ, బిడ్డలనే కానీ, తల్లిదండ్రులనే కానీ, భర్తనే కానీ, ఇతరులనే కానీ బాధించటం అనేది మంచిది కాదు. కొంతమంది పీడిస్తూ ఉంటారు. కోడళ్లను పీడించే అత్తలున్నారు, అత్తలని పీడించే కోడళ్ళు ఉన్నారు, భర్తలను సాధించే భార్యలు ఉన్నారు, భార్యలను వేధించే